బైక్ చాలా ఫ్రెండ్స్ తో వెళ్ళడం కంటే గర్ల్ ఫ్రెండ్ ని తీసుకెళ్ళినప్పుడు బాగా అనిపిస్తూ ఉంటది. ఒక డ్యూక్ లో వెళ్ళిన ఫీలింగ్ వస్తూ ఉంటది. నేను కూర్చొని చూస్తే చాలా కంఫర్ట్ గా ఉంది, చాలా కంఫర్ట్ గా ఉంది. మనము 2-3 lakhs పెట్టి ఇప్పుడు డ్యూక్ అవన్నీ ఏం కొనలేం కదా. మనం ఫ్రెండ్స్ తో అయినా గర్ల్ ఫ్రెండ్స్ తో అయినా అలా వెళ్ళేటప్పుడు ఫీల్. నాకు ఈ సీట్ చూస్తే ఇప్పుడు వెనక కూర్చున్న డ్యూక్ లాగే ఉంటుంది. మనము ఫ్రెండ్స్ అయినా గర్ల్ ఫ్రెండ్స్ అయినా ఏదో అలా వెళ్ళేటప్పుడు ఇంకా గర్ల్ ఫ్రెండ్ అలా పట్టుకొని అలా వెళ్తా ఉంటే చాలా బాగా కంఫర్ట్ గా ఉంటుంది. ఫ్రెండ్స్ తో అయినా గర్ల్ ఫ్రెండ్ సంథింగ్ ఇంకా ఎవరితో వెళ్ళినా కూడా. ఫ్రెండ్స్ అబ్బా ఏం వాడకవయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. అయితే ఇప్పుడు కస్టమర్ చెప్పేదాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే నాకు ఇది 3 లక్షలు 4 లక్షలు పెట్టి ఒక సూపర్ బైక్స్ లేకపోతే ఇంకో బైక్స్ కొంటారు కదా, ఆ బైక్స్ లో వచ్చే ఫీలింగ్ ఇతను దీంట్లోనే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు అని చెప్పి అయితే నాకు క్లియర్ గా అతనైతే చెప్పడం జరుగుతా ఉంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తానికైతే ఈ రోజు మనం ఓలా వెహికల్ తర్వాత ఈవీ వెహికల్స్ లో ఈథర్ 450X ఈ వెహికల్ అయితే ఈ రోజు రివ్యూ చేయబోతున్నాం. ఈ రోజు కస్టమర్ తో మనం ఉన్నాం. ఈ కస్టమర్ ఈ వెహికల్ ని కొని దాదాపు 14,000 కిలోమీటర్లని ఈ వెహికల్ వాడాడు. ఈ రోజు ఈ కస్టమర్ తో మాట్లాడి ఈ వెహికల్ ఎందుకు కొనాలి, అసలు ఈ వెహికల్ లో ఉన్న నెగిటివ్స్ పాజిటివ్స్ అసలు ఏంటి అనేది ఒక కంప్లీట్ ఓవరాల్ వ్యూ అయితే మీకు అందించడానికి నేను పర్ఫెక్ట్ గా ఈ రోజు మంచి లొకేషన్ తీసుకొచ్చి కస్టమర్ ని కూడా ఒక 1 వీక్ గా నేను రిక్వెస్ట్ చేసి అతను అపాయింట్మెంట్ తీసుకొని ఈ రోజు అయితే రావడం జరిగింది. మొత్తానికి ఇతని పేరు ఎస్ నరేంద్ర. ఇతను ఈ వెహికల్ ని దాదాపు నాకు తెలిసినంత వరకు 1 సంవత్సరంగా వాడుతున్నాడు. 14,000 కిలోమీటర్లు అయితే తోలినని చెప్పి ఆ కస్టమర్ చెప్తున్నాడు. ఆ కస్టమర్ ని అడుగుదాము. ఈ వెహికల్ మీరు కొని 1 సంవత్సరం అవుతుంది అంటున్నారు కదా, ఈ 1 year లో మీరు ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఇందులో పొందారు? కొద్దిగా గట్టిగా చెప్పండి. కెమెరా చాలా ఫ్రెండ్స్ తో వెళ్ళడం కంటే గర్ల్ ఫ్రెండ్ ని తీసుకెళ్ళినప్పుడు బాగా అనిపిస్తూ ఉంటది. ఒక డ్యూక్ లో వెళ్ళిన ఫీలింగ్ వస్తూ ఉంటది. మనం అంత రిచ్ కాదు కాబట్టి మనకి ఈ బైక్ మిడిల్ క్లాస్ బాగా అవుతుంది. అంటే ఇప్పుడు ఈవీ వెహికల్స్ చాలా ఉన్నాయి కదా, కానీ ఈథర్ 450 బండే మీరు ఎందుకు చూస్ చేసుకున్నారు? దానికి రీజన్ ఏంటి? మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది యూజ్ చేస్తా ఉన్నారు. వాళ్ళు ఇది బాగుంటది అని చెప్పి నాకు సజెస్ట్ చేయడం జరిగింది. సో అలా ఇప్పుడు మార్కెట్ లో ఇప్పుడు ఈ ఓలా వెహికల్ ఉంది, బజాజ్ చేతకు ఇలాంటి చాలా వెహికల్స్ ఉన్నాయి, కానీ ఈ బిల్ట్ క్వాలిటీ ఇది చూసి మీరు చూస్ చేసుకున్నారని చెప్పవచ్చు. అవునవును. ఓకే, ఇప్పుడు మీకు ఇది రేంజ్ ఎంత వస్తుంది? నాకైతే బయట చెప్పడం ఏంటంటే 105 కిలోమీటర్లు బాగా వస్తుంది అంటున్నారు. బట్ మీరు వెళ్ళడం బట్టి ఉంటది. 115 వరకు వచ్చే అవకాశం ఉంది మనం బాగా తోలడం బట్టి. ఇప్పుడు సింగిల్ వెళ్తే 115 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు. అంటే ఇప్పుడు మీకు పెట్రోల్ ఖర్చు తగ్గింది కదా, ఎలా ఫీల్ ఉంది మీకు? ఇప్పుడు మీరు కాలేజ్ స్టూడెంట్స్, మీకు ఎలా ఫీలింగ్ ఉంది? ఇప్పుడు ఈ కాలేజ్ స్టూడెంట్స్ కి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. వర్క్ వెళ్ళాలన్నా కూడా చాలా సింపుల్ 50 కిలోమీటర్స్ అలా రేంజ్ లో వెళ్ళేసి రావచ్చు. ఓకే, చాలా బాగుంటుంది దీంట్లో ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మీకు ఛార్జింగ్ పాయింట్స్ తిరుపతిలో ఎక్కడ చూసినా ఈథర్ ఉన్నాయి. మీకు అంటే అక్కడ ఛార్జింగ్ ఎంత టైంకి ఎక్కుతా ఉంది? ఇప్పుడు ఆ మామూలుగా అడిగితే అందరూ 3 గంటల వరకు ఎక్కుతా అంటున్నారు. మీకు 2-3 అవర్స్ లో ఫుల్ అవుతుందా? 2 hours 2.5 hours అంతే, అంతలోపు అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మీరు ఛార్జింగ్ పెడుతున్నప్పుడు చాలా మంది ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా వెయిట్ చేస్తుంటారు, లేదా మీ ముందు పెట్టిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అడుగుతున్నప్పుడు వాళ్ళు ఇచ్చే రివ్యూ ఏంటంటే మీ రివ్యూ ఇప్పటి వరకు అలాంటి ప్రాబ్లం ఏం ఫేస్ చేయలేదు. అంటే ఛార్జింగ్ పాయింట్స్ చాలా ఉన్నాయి కదా మన తిరుపతిలో. నాకైతే అలాంటి ఎక్స్పీరియన్స్ ఏం లేదు అలా వెయిట్ చేసిన సందర్భం. అంటే ఈ వెహికల్ మీరు ఎప్పుడన్నా వర్షం పడినప్పుడు గుంతల్లో వెళ్ళేటప్పుడు కానీ, లేకపోతే హైవేస్ లో వెళ్ళేటప్పుడు కానీ స్కిడ్ అవడము, లేకపోతే బ్రేక్ పడకపోవడం అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారు? అలాంటి ప్రాబ్లం ఏం ఫేస్ చేయలేదు. ఓకే, అంటే ఇప్పుడు మీకు ట్రిపుల్స్ వెళ్ళేటప్పుడు పికప్ ఎలా ఉంది? లేకపోతే డబుల్స్ వెళ్ళేటప్పుడు, లేకపోతే కొద్దిగా బాగా హెవీగా ఉన్న మనుషులు లావుగా నాలాంటి వాళ్ళు ఎక్కి దీంట్లో కూర్చున్నప్పుడు ఆ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రేంజ్ బాగుందా? అంతా బాగా వస్తుందా? ప్రాబ్లం ఏం లేదు. కొద్దిగా క్లోజ్ గా చూడండి. అసలు చాలా అంటే చాలా మనం మామూలు పెట్రోల్ వెహికల్స్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా దీని బిల్ట్ క్వాలిటీ అయితే తయారు చేయడం జరిగింది. బిల్ట్ క్వాలిటీ కోసమే ఈ వెహికల్ నేనైతే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే అంత మంచి బిల్ట్ క్వాలిటీ ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా ప్యానల్స్ చూడండి ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయి. ఇక్కడ చూడండి ఈ ప్యానల్ కూడా మిగతా వెహికల్స్ కి దీనికి ఎందుకు ఇంత నేను బిల్ట్ క్వాలిటీ బాగుంది అంటున్నాను మళ్ళీ చెప్తాను ప్రతి వివరంగా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మొత్తానికి ఈ వెహికల్ గురించి ఇప్పుడు వరకు మీకు ఒక కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అందించడానికి అయితే నేను ప్రయత్నం చేస్తున్నాను. ఈ జెన్యూన్ రివ్యూ, ఇది ఎటువంటి స్పాన్సర్ వీడియో కాదు.
ఎందుకంటే మేము కొన్న వెహికల్స్ మీకు ఒక జెన్యూన్ రివ్యూ అందించాలని చెప్పి ప్రయత్నంలో ఇలాంటి మా ఖాళీ టైంలో ఈ వ్లాగ్స్ చేస్తున్నాము, ఇట్లాంటి రివ్యూస్ మీకు అందిస్తున్నాము. ఎందుకంటే కస్టమర్స్ ఫ్యూచర్ లో ఇలాంటి వీడియోస్ చూసి బెస్ట్ వెహికల్స్ చూస్ చేసుకోవాలనేసి. ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు మళ్ళీ ఆ కస్టమర్ దగ్గరికి అయితే వెళ్ళి మళ్ళీ కస్టమర్ని అడుగుదాము. ఈ కస్టమర్ ఈ వెహికల్ ని ఎలా ఎక్స్పీరియన్స్ చెందాడు, ఆ కస్టమర్ ని క్లియర్ గా అడిగి మళ్ళీ తెలుసుకునేదానికి ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు మీరు ఈ వెహికల్ ని 1 year గా వాడుతున్నారు కదా, ఇప్పుడు ఈ వెహికల్ తో వెళ్తున్నప్పుడు మీకు ఎటువంటి సమస్యలు కానీ లేదంటే ఎటువంటి ఫీలింగ్ మీరు ఎక్స్పీరియన్స్ చెందారు, దానివల్ల మీరు ఏం చెప్తారు? ఇప్పుడు సీట్ కంఫర్ట్ అయితే నేను కూర్చొని చూస్తే చాలా కంఫర్ట్ గా ఉంది, చాలా కంఫర్ట్ గా ఉంది. మనము 2-3 lakhs పెట్టి ఇప్పుడు డ్యూక్ అవన్నీ ఏం కొనలేం కదా. మనం ఫ్రెండ్స్ తో అయినా గర్ల్ ఫ్రెండ్స్ తో అయినా అలా వెళ్ళేటప్పుడు ఫీల్. ఇప్పుడు నాకు ఈ సీట్ చూస్తే ఇప్పుడు వెనక కూర్చునే డ్యూక్ లాగే ఉంటుంది. మనము ఫ్రెండ్స్ అయినా గర్ల్ ఫ్రెండ్స్ అయినా ఏదో అలా వెళ్ళేటప్పుడు ఇంకా గర్ల్ ఫ్రెండ్ అలా పట్టుకొని అలా వెళ్తా ఉంటే చాలా బాగా కంఫర్ట్ గా ఉంటుంది. ఫ్రెండ్స్ తో అయినా గర్ల్ ఫ్రెండ్ సంథింగ్ ఇంకా ఎవరితో వెళ్ళినా కూడా. ఫ్రెండ్స్, ఇదైతే ఇప్పుడు కస్టమర్ చెప్పేదాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే నాకు ఇది 3 లక్షలు 4 లక్షలు పెట్టి ఒక సూపర్ బైక్స్ లేకపోతే ఇంకో బైక్స్ కొంటారు కదా, ఆ బైక్స్ లో వచ్చే ఫీలింగ్ ఇతను దీంట్లోనే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు అని చెప్పి అయితే నాకు క్లియర్ గా అతనైతే చెప్పడం జరుగుతా ఉంది. ఇప్పుడు ఇక్కడ చూడండి సీట్ ఎంత కంఫర్ట్ ఉందో. ఇక్కడ మీ అతను చెప్పేదాన్ని బట్టి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ ని పాడు కూర్చొని పెట్టుకునే వెళ్ళినా కానీ అంత కంఫర్ట్ అయితే అంటే 3 లక్షలు 4 లక్షలు కొన్నంత ఫీలింగ్ ఇతనికి ఈవీ వెహికల్ లోనే దొరుకుతుంది అనేసి అయితే అతను క్లియర్ గా చెప్పడం జరుగుతా ఉంది. ఇంకా ఇది కాకుండా ఈ వెహికల్ నుంచి మీరు లాస్ట్ 1 year లో ఫేస్ చేసిన చిన్న ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉన్నాయంటే ఏం చెప్పగలుగుతారు? అంటే వైబ్రేషన్ రావడం కానీ లేకుంటే బ్రేక్ సమ్ టైమ్స్ పడకపోవడం కానీ, వర్షం వచ్చినప్పుడు స్కిడ్ అవడం కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేయలేదండి. కాకపోతే అదే ఛార్జింగ్ పాయింట్స్ కొంచెం అక్కడ కొంచెం లైట్ గా లేట్ అవ్వచ్చు అని చెప్తా ఉన్నారు, కానీ నేను అలాంటిది ఎప్పుడు ఫేస్ చేయలేదు. అంటే ఈ కస్టమర్ చెప్పేదాన్ని బట్టి ఇప్పుడు చూడండి ఛార్జింగ్ స్టేషన్లు ఏవైతే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారో అందులో కొద్దిగా ఛార్జింగ్లు లేట్ గా ఎక్కడం కానీ లేకుంటే ఛార్జింగ్ పాయింట్స్ దగ్గర కొద్దిగా లేట్ అవ్వడం అనేది అయితే ఫేస్ చేయడం జరుగుతుందంట. బట్ వెహికల్ లో ఈ 1 year లో మేజర్ గా అతను చెప్పేదాన్ని బట్టి ఒక కంప్లైంట్ కూడా లేదని అయితే అతను మనకి చెప్తా ఉన్నాడు. ఈ కస్టమర్ అడిగి ఈ బండి బిల్ట్ క్వాలిటీ ఇతను ఎలా ఎక్స్పీరియన్స్ చేశాడు, ఈ బిల్ట్ క్వాలిటీ గురించి మీరైతే ఏం చెప్తారు? ఈ మిర్రర్ ఒకటి ఇరిగిపోయింది, అది మ్యానుఫ్యాక్చర్ ఫాల్టా లేకుంటే మీరు ఏమన్నా ఏం చేశారా? అది లాస్ట్ టైం అక్కడ గోడ తగిలేసి అది పోయింటే ఇంకా అది తీపిచ్చేసాం మేమే. ఓకే, బిల్ట్ క్వాలిటీ అంతా సూపర్ గా ఉంది. అంటే ఇప్పుడు నేను క్వాలిటీ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఉండే వాటిలలో. హై స్పీడ్ ఇది ఎంతవరకు వెళ్ళొచ్చు? నాకు అడిగితే మిగతా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒక 80-90 వరకు వెళ్ళొచ్చు. అంటే ఈ వెహికల్ 80-90 అంటే రేంజ్ కూడా అదే విధంగా వస్తుంది. రేంజ్ అదే విధంగా ఉంటది, మనకి ఎటువంటి వైబ్రేషన్ అలా ఏమి ఉండవు. ఓకే, మొత్తానికి ఒక ఫైనల్ గా మీరు మీ వ్యూయర్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ వెహికల్ కొనాలనుకునే వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు? ఇంకా అంటే నా వరకు ఇప్పటి వరకు అయితే నేను కాలేజ్ స్టూడెంట్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ వీడియో గురించి? కాలేజ్కి వెళ్ళడానికి కూడా ఇది ఒక బెస్ట్. అంటే కాలేజ్కి వెళ్ళడానికైనా ప్లస్ ఏదైనా వర్క్స్ చూసుకునే దానికైనా అంటే దగ్గర లొకేషన్ లో ఉండే వాళ్ళకైతే ఒక బెస్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. అది ఫ్రెండ్స్, మొత్తానికి ఈ రోజు అయితే మనకి కస్టమర్ ఒక జెన్యూన్ రివ్యూ అయితే ఇవ్వడం జరిగింది. ఈ వెహికల్ లో అతను మేజర్ గా 1 year లో ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదని చెప్పడం జరిగింది. దాదాపు 14,000 kilometers ఇందులో ట్రావెల్ చేశాను. ఇది నాకు చాలా కంఫర్ట్ గా ఉంది. మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి ఎవరికైతే రోజు పెట్రోల్ కి ఇంట్లో కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే డబ్బులు తీసుకోలేరు, డబ్బులు ఖర్చు పెట్టుకోలేరు, అలాంటి వాళ్ళకి ఒక బెస్ట్ వీడియో అని అయితే ఇదైతే అతను క్లియర్ గా స్పందించడం జరుగుతా ఉంది. ఫ్రెండ్స్, ఇది మొత్తానికి ఈథర్ 450X సంబంధించిన రివ్యూ. ఇది ఎటువంటి స్పాన్సర్ వీడియో కాదు, ఒక జెన్యూన్ కస్టమర్ రివ్యూ. 14,000 kilometers తోలిన తర్వాత అంటే ఇప్పుడు నేను లాస్ట్ గా చివరిగా ఒక మాట అడగాలనుకుంటున్నాను, దాని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు ఓలా వెహికల్స్ తర్వాత ఇలాంటి కొన్ని వెహికల్స్ ఉన్నాయి కదా, వాటితో పోలిస్తే ఈ వెహికల్ మీకు సాటిస్ఫై చేయగలిగిందా? అది బెస్ట్ అయితే బెస్ట్ అంటున్నారు. మేము యూజ్ చేసింది ఓలా వెహికలే, అది అంతగా అనిపించలేదు. నెక్స్ట్ ఇది మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు, నేను తర్వాత యూజ్ చేయడం జరిగింది. దానికి వాటితో పోల్చుకుంటే ఇది చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అంటే మీకు దాంట్లో మ్యానుఫ్యాక్చర్ కి సంబంధించి బిల్ట్ క్వాలిటీ వాటిలో ప్రాబ్లం వచ్చిందా, లేకుంటే ఏం మీకు ఓలా వెహికల్ లో ప్రాబ్లం ఫేస్ చేశారు? అంటే ఇప్పుడు చాలా మంది సాఫ్ట్వేర్ రిలేటెడ్ కంప్లైంట్స్ చేస్తున్నారు, తర్వాత బిల్ట్ క్వాలిటీ లేదంటున్నారు. మీరు మీ విధంగా మీరేమి ఫేస్ చేశారు? బిల్ట్ క్వాలిటీ అంత సరిగా లేదు, ప్లస్ సాఫ్ట్వేర్ లో కూడా కొన్నిసార్లు స్టార్ట్ కాకపోవడం ఇలా జరిగింది. ఓకే, సో అందుకని చెప్పి ఈ వెహికల్ తీసుకోవడం జరిగింది. ఓకే, అది ఫ్రెండ్స్, మొత్తానికి ఇదైతే వీడియో. ఈ మమ్మల్ని సపోర్ట్ చేయండి, ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ మీకోసం మరిన్ని తీసుకో
తీసుకొని వస్తాము. ఇది ఎటువంటి స్పాన్సర్ వీడియో కాదు, మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే ఒక కస్టమర్ దగ్గర జెన్యున్ గా మనం తీసుకొని అయితే చెప్పడం జరుగుతా ఉంది ఫ్రెండ్స్. మొత్తానికి ఈ రోజు వీడియో ఇది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ మీరు ఇన్సేపు చూసిన దానికి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.